ఇంకో మెయిన్ టార్గెట్ యూత్ సార్. చీర కట్టుకోవాలన్నా, కట్టుకోవడం రాక కట్టుకోలేకపోతున్న యువత కోసం గౌన్ వేసుకున్నంత ఈజీగా చీర కట్టుకునేది ఉండేలా ఇలా డిజైన్ చేశాం. ఇది కూడా ఒకసారి చూడండి సార్. సాంప్రదాయ వస్త్రధారణ అనేది మర్చిపోయినా ఈ జెన్జీ జనరేషన్కి ఇలా కొత్తగా సాంప్రదాయ వస్త్రధారణ పరిచయం చేయడమే ప్రేమ్ గారి కాన్సెప్ట్ సార్. పాత ఆలోచనలు పక్కన పెట్టి ఇలా విభిన్నంగా ఉండేలా ప్రేమ్ కుమార్ గారు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచన రూపకల్పనే ఇవన్నీ. మీరు ప్రజెంట్ చేసినవన్నీ చాలా బాగున్నాయి. కౌశికి గారు, ప్రేమ్ గారితో డీల్ కుదుర్చుకుందాం అనుకుంటున్నాను. షూర్. మిస్టర్ ప్రేమ్ కుమార్, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 1 crore సార్. ఓకే, ఇప్పుడే మీకు మొత్తం ఇచ్చేస్తాను. సార్, ప్రజెంట్ 50 lakhs చాలు సార్. డెవలప్మెంట్ చూశాకే మిగతా దిద్దురు గాని. మొత్తం ఇస్తానంటున్నా సగమే ఏమంటున్నారే? ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళని చూస్తున్నాను. మీ కాన్సెప్ట్ లాగే మీ భావాలు కూడా కొత్తగా ఉన్నాయి. ఇలా బిజినెస్ మ్యాన్కి ఉంది కదా అని వేస్ట్ చేయకూడదనే థాట్ కూడా ఉండాలి. ఓకే, 50 lakhs రాస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే. మేడం, షూరిటీ సైన్ పెట్టండి. యా. మీ పేరేంటమ్మా? చామంతి సార్. 10 నిమిషాల్లో అవదేమో అనుకున్నాను. 5 నిమిషాల్లోనే ఫట్ఫట్లాడించేశారు. కీప్ ఇట్ అప్. మిస్టర్ ప్రేమ్, మీరు కూడా సంతకం చేయండి. ఓకే సార్. ఓకే కౌశికి గారు. యా. ఆల్ ద బెస్ట్ ప్రేమ్. సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హ్యాపీనా ప్రేమ్? చూసావా, 10 నిమిషాల్లో ఏమన్నా జరగచ్చు అన్నానుగా. పాజిటివ్గానే జరిగిందిగా. ఇక హ్యాపీగా రంగంలోకి దిగండి. మీరు చేసిన సాయం నిజంగా మర్చిపోలేను మ్యామ్. మర్చిపోకు. నీకొక అక్కుందని గుర్తుపెట్టుకో చాలు. వస్తాను మ్యామ్. యా. పద. హా జగదాత్రి, వస్తున్నాను. ప్రేమ్ బాబు, ఇక బిజినెస్ పనులు మొదలు పెట్టడమే ఆలస్యం. చామంతి, కొంచెం సంతోషం కలిగేలోపే బోల్డ్ అంత బాధ నీ వెనకే ఉన్నానన్నట్టు వస్తుంది. బయట వాళ్ళనైతే ధైర్యంగా ఎదుర్కోవచ్చు, అయిన వాళ్ళతో ఏం పోరాడగలను? నా వాళ్లే నా శత్రువులయ్యాక వాళ్ళని ఎలా ఎదిరించగలను? కుటుంబంతో యుద్ధం చేయలేను చామంతి. ప్రేమ్ బాబు, ఈ నిరాశే మీలో ఆవహించకూడదు. ఈ నిస్పృహే మీ దరి చేరనివ్వకూడదు. ఇలానే కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు తన వాళ్లతో యుద్ధం చేయలేనంటే
గీతలో శ్రీకృష్ణుడు ఏం బోధించాడు? నువ్వు చేస్తుంది యుద్ధం, నీ వాళ్లతో కాదు, అధర్మంతో. ధర్మాన్ని గెలిపించాలి అంటే అధర్మాన్ని అంతం చేయక తప్పదు. యుద్ధం చేస్తేనే అది జరుగుతుందని కదా బాబు ఆ భగవంతుడే చెప్పాడు. మీరు అంతే బాబు. వాళ్ళ మనసుల్లో పేరుకుపోయిన అధర్మం మీద యుద్ధం చెయ్యండి. కలుషితమైన వాళ్ళ బుద్ధుల మీద యుద్ధం చెయ్యండి. వాళ్ళు పన్నే కుట్రలు కుతంత్రాల మీద యుద్ధం చెయ్యండి. మీ యుద్ధం మీ నాన్నగారి మాటని గెలిపించడం. చెయ్యండి బాబు, చూసుకుందాం. మీకు నేనున్నాను కదా. ఉంటావుగా చామంతి, ఉంటావుగా. ఇన్వెస్ట్మెంట్ సాధించారు. కంగ్రాచులేషన్స్ బాబు. ఇది నీ వల్లే చామ్. మీ కష్టమే కదా బాబు, నేనేం చేశానని. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. ప్రేమ్, చామంతి నీకేమవుతుంది? ఒక్కొక్కసారి తనే నాకు అన్నీ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమీ కాదనిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే చామంతి నీ దగ్గరే ఉండాలి. తనని ఎప్పుడూ దూరం చేసుకోకు. అత్తయ్య, ఎందుకు అప్పుడే వచ్చేసావు రోజా? అప్పుడే ఏంటి అత్తయ్య? నేనెళ్ళి 2 గంటలవుతుంది. ఓ, ఆఫీస్ నుంచి మేనేజర్ రంగనాథ్ ఫోన్ చేసి టెండర్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, దాంట్లో టైం తెలియలేదు. అంటే మీరు ఆ చామంతిని వదిలేశారా? ఎందుకు వదిలేస్తాను? దానికి మళ్ళీ ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టమని చెప్పాను. మరి అదేదత్తయ్య? అమ్మగారు, అమ్మగారు, పనంతా అయిపోయింది. ఇంకేమైనా చేయమంటారా? చల్లగా వాటర్ తీసుకురా. అలాగే అమ్మగారు. మీరు కూడా తాగుతారా రోజమ్మగారు? ప్రేమ్ బాబుకి షాక్ ఇచ్చావుగా, నీకిప్పుడు షాకుల మీద షాకులు తగులుతాయి, చూస్తూ ఉండే. ఓకే అత్తయ్య, ఆల్రెడీ 12 దాటిపోయింది. ఆ ఇన్వెస్టర్స్ చెక్ చేసే ఉంటారు. ఏం జరిగిందో తెలియక ప్రేమ్ ఉసూరు మొహం వేసుకొని ఇంటికొస్తూ ఉండుంటాడు. నానా, నానా. ఏంట్రా? స్వీట్ తీసుకోండి నాన్న. అమ్మా, స్వీట్ తీసుకోమ్మా. అన్నయ్య, ఇదిగో స్వీట్.